హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం పిల్లలతో మాట్లాడే సెంటెన్స్ ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడే సెంటెన్సెస్ అన్నీ ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూసారంటే మీరు చాలా సెంటెన్సెస్ నేర్చుకుంటారు. మీరు ఈ సెంటెన్సెస్ అన్నీ నాతో పాటు రిపీట్ చేస్తూ ఉండండి. డైలీ కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే మీకు మాట్లాడడం ఈజీ అవుతుంది. ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ మీరు రోజు ప్రాక్టీస్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలారం బంద్ చేయి. టర్న్ ఆఫ్ ద అలారం. తెలుగులో అయితే అలారం అంటారు, ఇంగ్లీష్లో అయితే అలాం అని పిలుస్తాము. త్వరగా లేచిరా. గెటప్ క్విక్లీ. లేవాల్సిన టైం అయింది. ఇట్స్ టైమ్ టు గెట్ అప్. మీరు నాతో పాటు రిపీట్ చేస్తూ ఉండండి. పిల్లల్ని నిద్ర లేవగానే దుప్పట్లు మడత పెట్టండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఫోల్డ్ ద బ్లాంకెట్స్. అన్నీ సెల్ఫ్లో సర్దు. పుట్ ఎవ్రీథింగ్ అవే ఆన్ ద సెల్ఫ్. బాగా నిద్రపోయావా? డిడ్ యూ స్లీప్ వెల్? పిల్లలు నిద్ర లేచిన తర్వాత ఇంకా నిద్ర వస్తుందా నీకు అని ఇలా అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఆర్ యూ స్టిల్ స్లీపీ? ఇంకా కొద్దిసేపు పడుకుంటావా అని ఇలా కూడా అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. డూ యూ వాంట్ టు స్లీప్ ఏ లిటిల్ లాంగర్? ఇంకో 10 నిమిషాలు పడుకుంటావా అని అడిగినప్పుడు ఇలా అంటాం. డూ యూ వాంట్ టు స్లీప్ ఫర్ అనదర్ 10 minutes? సరే వెళ్ళి పడుకో అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఓకే, గో బ్యాక్ టు స్లీప్. సరిగ్గా 10 నిమిషాలకు నిద్ర లేపుతాను, ఎగ్జాక్ట్గా 10 minutesకి నేను లేపుతాను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. యూ హ్యావ్ టు వేకప్ ఇన్ ఎగ్జాక్ట్లీ 10 minutes. నేను వచ్చి లేపుతాను. ఐ విల్ కమ్ అండ్ వేక్ యూ అప్. పిల్లల్ని నిద్ర లేచిన తర్వాత వెళ్ళి పళ్ళు తోముకోండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. గో అండ్ బ్రష్ యువర్ టీత్. బ్రష్ సరిగా వేసుకో. బ్రష్ సరిగా వేసుకున్నావా అని ఇలా అడిగినప్పుడు ఇలా చెప్తాం. బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ. బ్రష్ సరిగా వేసుకోకపోతే పళ్ళు పుచ్చిపోతాయి అంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. అదర్వైజ్ యువర్ టీత్ మే గెట్ క్యావిటీస్. మొహం కడుక్కో అన్నప్పుడు ఇలా చెప్తాం. వాష్ యువర్ ఫేస్. ముఖానికి సబ్బు పెట్టుకొని కడుక్కో అన్నప్పుడు ఇలా చెప్పాలి. వాష్ యువర్ ఫేస్ విత్ సోప్. నీ మొహానికి సబ్బు సరిగా పోలేదు. సబ్బు పెట్టి కడుక్కున్నప్పుడు సరిగా పోకుంటే మనం అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. యూ డిడ్ నాట్ వాష్ యువర్ ఫేస్ ప్రాపర్లీ విత్ సోప్. నీ ఫేస్కి సోప్ సరిగా పోలేదు, వెళ్ళి మళ్ళీ కడుకొచ్చుకోపో అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. గో అండ్ వాష్ యువర్ ఫేస్ అగైన్. స్నానం నేను చేయించనా? షల్ ఐ హెల్ప్ యూ టేక్ ఏ బాత్? ఈరోజు ఏ డ్రెస్ వేసుకుంటావు? వాట్ డ్రెస్ విల్ యూ వేర్ టుడే? ఆ డ్రెస్ నీకు టైట్గా అయింది, చిన్నగా అయింది, లూజ్గా అయింది. ఇలాంటి సెంటెన్సెస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని మనం ఇలా చెప్తాం. ఆ డ్రెస్ నీకు టైట్గా అయింది అన్నప్పుడు ద డ్రెస్ ఈజ్ టూ టైట్ ఫర్ యూ. ఆ డ్రెస్ నీకు చిన్నగా అయ్యింది. ద డ్రెస్ ఈజ్ టూ స్మాల్ ఫర్ యూ. డ్రెస్ కుట్లు విప్పుకొని వేసుకో. లూసిన్ ద స్టిచెస్ అండ్ వేర్ ద డ్రెస్. ఈ డ్రెస్ నీకు సరిపోతుంది, వేసుకో అని చెప్పినప్పుడు ఇలా అంటాం. దిస్ డ్రెస్ ఫిట్ యూ, వేర్ ఇట్. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది, వేసుకో అన్నప్పుడు ఇలా అంటాం. దిస్ డ్రెస్ లుక్స్ వెరీ గుడ్ ఆన్ యూ, వేర్ ఇట్. ఇటురా, నీకు జడ వేస్తాను అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. కమ్ హియర్, ఐ విల్ బ్రెయిడ్ యువర్ హెయిర్. తలస్నానం చేసావా? డిడ్ యూ వాష్ యువర్ హెయిర్? నీ జుట్టు అంతా పచ్చిగా ఉంది. యువర్ హెయిర్ ఈజ్ స్టిల్ వెరీ వెట్. నీ జుట్టు అంతా ఇంకా పచ్చిగా ఉందన్నప్పుడు ఇలా చెప్తాం. జుట్టు ఆరిన తర్వాత జడ వేస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఐ విల్ బ్రెయిడ్ యువర్ హెయిర్ ఆఫ్టర్ ఇట్ డ్రైస్. కొద్దిసేపు ఎండలో నిలబడు. స్టాండ్ ఇన్ ద సన్ ఫర్ ఏ లిటిల్ వైల్. నీ జుట్టు ఆరిపోతుంది. యువర్ హెయిర్ విల్ డ్రై. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. నీకు ఏం తినాలనిపిస్తుంది? వాట్ డూ యూ ఫీల్ లైక్ ఈటింగ్? ముందు టిఫిన్ తిను నువ్వు అని చెప్పినప్పుడు ఇలా అంటాం. ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్. నువ్వు అడిగింది తర్వాత ఇస్తాను.
ఐ విల్ గివ్ యూ వాట్ యూ ఆస్క్డ్ ఫర్ లేటర్. ముందు నువ్వు టిఫిన్ తిను, తర్వాత నువ్వు అడిగింది ఇస్తాను. ఇలా చాలా సందర్భంలో అంటుంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. నీ బ్రేక్ఫాస్ట్ మొత్తం తినాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ బ్రేక్ఫాస్ట్. కొంచెం కూడా మిగిల్చొద్దు అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. డోంట్ లీవ్ ఎనీథింగ్. అన్నం బాగా నమిలి మింగు అన్నప్పుడు ఇలా అనాలి. చూ యువర్ ఫుడ్ వెల్ బిఫోర్ స్వాలోయింగ్. పిల్లలకి అప్పుడప్పుడు తినే ముందు వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి కదా, నీకు వెక్కిళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు ఇలా చెప్తాం. యూ హ్యావ్ హికప్స్. ముందు వాటర్ తాగు. డ్రింక్ సమ్ వాటర్ ఫస్ట్. కొంచెం నెమ్మదిగా తిను. ఈట్ ఏ లిటిల్ స్లోలీ. ఇంకొంచెం కావాలా అని అడిగినప్పుడు ఇలా అంటాం. డూ యూ వాంట్ సమ్ మోర్. నీకెంత కావాలో అంతే తిను అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. స్కూల్కి రెడీ అయ్యావా. ఆర్ యూ రెడీ ఫర్ స్కూల్. నీ బ్యాగ్ చెక్ చేసుకున్నావా. డిడ్ యూ చెక్ యువర్ స్కూల్ బ్యాగ్. నీ లంచ్ బాక్స్ తీసుకున్నావా. డిడ్ యూ టేక్ యువర్ లంచ్ బాక్స్. నీ బ్యాగ్లో పెన్సిల్ లేదు. దెర్ ఈజ్ నో పెన్సిల్ ఇన్ యువర్ బ్యాగ్. సెల్ఫ్లో పెన్సిల్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇలా అంటాం. దేర్ ఆర్ పెన్సిల్స్ ఆన్ ద సెల్ఫ్. ఒకటి తీసుకొని నీ బ్యాగ్లో పెట్టుకో. టేక్ వన్ అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ బ్యాగ్. పెన్సిల్ని ఊరికే చెక్కకూడదు అన్నప్పుడు ఇలా అంటాం. డోంట్ షార్పెన్ ద పెన్సిల్ అన్నెసెసర్లీ. పెన్సిల్ని పోగొట్టుకొని రాకు అని చెప్పినప్పుడు ఇలా అంటాం. డోంట్ లాస్ యువర్ పెన్సిల్. ఇది అయిపోయిన తర్వాతే ఇంకొకటి ఇస్తాను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఐ విల్ గివ్ యూ అనదర్ వన్ ఓన్లీ ఆఫ్టర్ దిస్ వన్ ఈజ్ ఫినిష్డ్. వాటర్ బాటిల్లో నీళ్ళు పోసుకో అన్నప్పుడు ఇలా అంటాం. ఫిల్ యువర్ వాటర్ బాటిల్ విత్ వాటర్. వాటర్ బాటిల్ మర్చిపోకుండా తీసుకురండి అని చెప్పినప్పుడు ఇలా అంటాం. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ వాటర్ బాటిల్. షూస్ వేసుకో. పుట్ ఆన్ యువర్ షూస్. షూస్ వేసుకున్నావా అని అడిగినప్పుడు ఇలా అంటాం. డిడ్ యూ పుట్ ఆన్ యువర్ షూస్. స్కూల్ బస్ వచ్చింది అన్నప్పుడు ఇలా అంటాం. ద స్కూల్ బస్ యాజ్ అరైవ్డ్. త్వరగా కిందికి దిగు. కమ్ డౌన్ స్టైర్స్ క్విక్లీ. నెమ్మదిగా చూసుకొని నడువు. వాక్ కేర్ఫుల్లీ అండ్ స్లోలీ. మెట్ల మీద నీళ్లున్నాయి, కింద పడతావు అన్నప్పుడు మనం పిల్లలతో ఇలా అంటాం. దెర్ ఈస్ వాటర్ ఆన్ ద స్టైర్స్. యూ మైట్ స్లిప్ అండ్ ఫాల్. ఉరికి రాకు, చిన్నగా రా అని చెప్తూ ఉంటారు. తొందరగా రాకు, చిన్నగా రా అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ బీ ఇన్ ఏ హర్రీ. కమ్ స్లోలీ. బస్ ఎక్కు అన్నప్పుడు ఇలా అంటాం. గెట్ ఆన్ ద బస్. క్లాస్లో నిద్రపోకు అన్నప్పుడు ఇలా అంటాం. డోంట్ స్లీప్ ఇన్ క్లాస్. టీచర్ చెప్పింది సరిగ్గా విను అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. లిసన్ కేర్ఫుల్లీ టు వాట్ ద టీచర్ సేస్. సరే బాయ్ అంటాం కదా, ఓకే బాయ్. ఇంటికి వచ్చేసావా అని అడుగుతూ ఉంటాం కదా పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే, అప్పుడు ఇలా అంటాం. ఆర్ యూ బ్యాక్ హోమ్. త్వరగా షూస్ విప్పేయి. టేక్ ఆఫ్ యువర్ షూస్ క్విక్లీ. షూ ర్యాక్లో పెట్టు అన్నప్పుడు ఇలా అంటాం. పుట్ దెమ్ ఆన్ ద షూ ర్యాక్. బ్యాగ్ అలా విసిరి వేయవద్దు. స్కూల్ నుంచి రాగానే పిల్లలు బ్యాగ్ ఒక పక్కకి విసిరేస్తూ ఉంటారు, అప్పుడు అలా విసిరి వేయద్దు అన్నప్పుడు మనం ఇలా అనాలి. డోంట్ త్రో యువర్ బ్యాగ్ లైక్ దట్. ఒక పక్కన పెట్టుకో, అలా విసిరేయకుండా ఒక పక్కన పెట్టుకో అన్నప్పుడు ఇలా అంటాం. కీప్ ఇట్ అసైడ్ ప్రాపర్లీ. యూనిఫామ్ మార్చుకో. చేంజ్ యువర్ యూనిఫామ్. వెళ్ళి స్నానం చేసిరా. పిల్లల్ని మనం స్కూల్ నుంచి రాగానే వెళ్ళి స్నానం చేసిరా అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. గో టేక్ ఏ బాత్ అండ్ కమ్ బ్యాక్. వేడి నీళ్లు పెట్టాను. ఐ హ్యావ్ హీటెడ్ సమ్ వాటర్. చల్లారిపోతాయి. ఇట్ విల్ గెట్ కోల్డ్. రండి పాలు పోసాను రారే అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. కమ్ ఐ హ్యావ్ పోర్డ్ ద మిల్క్. పాలు తాగండి. డ్రింక్ యువర్ మిల్క్. తర్వాత స్నాక్స్ పెడతాను, పాలు తాగిన తర్వాత స్నాక్స్ పెడతాను అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఐ విల్ గివ్ యూ స్నాక్స్ లేటర్. స్నాక్స్ తిన్న తర్వాత హోంవర్క్ చేయాలి అని మనం పిల్లలతో చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం.
యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్ ఆఫ్టర్ ఈటింగ్ యువర్ స్నాక్స్. నీ బ్యాగ్ తీసుకొని ఇక్కడికి రా అన్నప్పుడు ఇలా అంటాం. బ్రింగ్ యువర్ బ్యాగ్ అండ్ కమ్ హియర్. టీచర్ ఏం హోంవర్క్ ఇచ్చారో. వాట్ హోంవర్క్ డిడ్ ద టీచర్ గివ్. ఒకసారి బుక్స్ అన్నీ చెక్ చేసుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం. చెక్ ఆల్ యువర్ బుక్స్ వన్స్. 3 నోట్బుక్స్లో హోంవర్క్ ఉంది, నీకు 3 నోట్బుక్లో 3 నోట్బుక్లలో హోంవర్క్ ఉంది అన్నప్పుడు ఇలా అంటాం. దెర్ ఈస్ హోంవర్క్ ఇన్ 3 నోట్బుక్స్. ఒకదాని తర్వాత ఒకటి రాయి అన్నప్పుడు ఇలా అంటాం. రైట్ దెమ్ వన్ ఆఫ్టర్ అనదర్. పిచ్చి పిచ్చిగా రాయకు. డోంట్ రైట్ కేర్లెస్లీ. నీట్గా రాయే. రైట్ నీట్లీ. నువ్వు నీట్గా రాయకపోతే మళ్ళీ తుడిపేసి రాపిస్తాను అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఇఫ్ యూ డోంట్ రైట్ నీట్లీ ఐ విల్ మేక్ యూ ఎరేజ్ ఇట్ అండ్ రైట్ ఇట్ అగైన్. అందుకే ఫస్ట్ రాయడమే నీట్గా రాయి అన్నప్పుడు మనం ఇలా అంటాం. సో రైట్ నీట్లీ ద ఫస్ట్ టైం. హోంవర్క్ అయిపోయిందా. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. తొందరగా రాయి, చీకటి అవుతుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. రైట్ క్విక్లీ, ఇట్స్ గెటింగ్ డార్క్. కొద్దిగా సేపు అయితే నిద్ర వస్తుంది అంటావు. యు సే యూ విల్ ఫీల్ స్లీపీ ఆఫ్టర్ ఏ వైల్. హోంవర్క్ అయిపోయిన తర్వాత కొద్దిగా సేపు ఆడుకోండి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. ప్లే ఫర్ ఏ వైల్ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. ఇంకా ఆడుకోవడం ఆపండి అన్నప్పుడు ఇలా చెప్తాం. స్టాప్ ప్లేయింగ్ నౌ. వచ్చి అన్నం తినండి. కమ్ అండ్ ఈట్ యువర్ డిన్నర్. అన్నం తినే టైం అయింది. ఇట్స్ టైమ్ టు ఈట్ డిన్నర్. మీ నాన్న ఎక్కడున్నాడు. వెర్ ఈజ్ యువర్ డాడ్. వెళ్ళి పిలువు. గో అండ్ కాల్ హిమ్. అందరం కలిసి తిందాం. లెట్స్ ఆల్ ఈట్ టుగెదర్. త్వరగా తింటే త్వరగా పడుకోవచ్చు అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఇఫ్ యూ ఈట్ క్విక్లీ యూ కెన్ గో టు బెడ్ ఎర్లీ. రాత్రి 8 అయింది, ఇంకా ఎంతసేపు. ఇట్స్ 8 PM ఆల్రెడీ. హౌ మచ్ లాంగర్. తొందరగా వచ్చి తినండి. కమ్ క్విక్లీ అండ్ ఈట్. త్వరగా తింటే నేను అంట్లు తోముతాను. ఇఫ్ యూ ఈట్ క్విక్లీ ఐ విల్ వాష్ ద డిషెస్. నాకు చాలా పనుంది అన్నప్పుడు ఇలా అంటాం. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. వెళ్ళి పక్కేసుకొని పడుకోండి. గో మేక్ యువర్ బెడ్ అండ్ లై డౌన్. ఇప్పటికే చాలా టైం అయింది. ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్. రేపొద్దున్న త్వరగా లేవాలి. యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ టుమారో మార్నింగ్. వచ్చి పడుకోండి. కమ్ అండ్ గో టు బెడ్. మీకు రేపు స్కూల్ ఉంది. యూ హ్యావ్ స్కూల్ టుమారో. రేపు ఆదివారం, నేను లేటుగా లేస్తాను అన్నప్పుడు ఇలా చెప్తాం. టుమారో ఈ సండే. ఐ విల్ గెట్ అప్ లేట్. అలారం ఏం పెట్టకు. రేపు సండే అలారం ఏం పెట్టకు అన్నప్పుడు ఇలా అంటాం. డోంట్ సెట్ అన్ అలార్మ్. నాకు బాగా నిద్ర వస్తుంది అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ యామ్ వెరీ స్లీపీ. నేను పడుకుంటాను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ యామ్ గోయింగ్ టు బెడ్. మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు పడుకోండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ కెన్ గో టు బెడ్ వెన్ ఎవర్ యూ వాంట్. అందరికీ శుభరాత్రి. గుడ్ నైట్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం, డైలీ లైఫ్లో యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సెంటెన్సెస్ అన్నీ మీరు ఒకే రోజు కాకుండా రోజు ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది.